సార్ నిజంగా ఈ మధ్య కాలంలో సార్ చిన్న లేదు పెద్ద లేదు సార్ తేడా. ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ వచ్చేస్తున్నాయి. సో ఎందుకు ఇలా అంటే అతి తక్కువ ఏజ్‌లోనే చిన్న ఏజ్‌లోనే 20 ఏళ్ళకే నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి నేను నడవలేకపోతున్నా అని చెప్పేసి అంటా ఉన్నారు పిల్లలు. అసలు కారణం ఏమంటారు ఫస్ట్? అంటే ఇవాళ రేపు మనం మోకాళ్ళకి చేయాల్సినంత పని చేయట్లేదు. ఓకే సార్. పైగా మీరు వింటా ఉండుంటారు మోకాళ్ళు అరిగిపోతున్నాయి, మీరు ఎక్కువ పని చేయొద్దు, మెట్లు ఎక్కొద్దు, ఓకే సార్, సైకిల్ తొక్కొద్దు, పరిగెత్తొద్దు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అదే లెక్కలో తీసుకుంటే మరి అప్పట్లో రిక్షాలు తొక్కేవాళ్ళు, కొండల మీద ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ మోకాలు చెప్పులు ఉండకూడదు కదా, మొత్తం వెళ్ళి అరిగిపోవాలి కదా. మన బాడీ ఏంటంటే సెల్ఫ్ బిల్డింగ్ సిస్టమ్. ఓకే. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మీరు థాయ్ కిక్ బాక్సర్స్ చూడండి. ఓకే. వాళ్ళ మెయిన్ ఎక్సర్సైజ్ ఏముంటుందంటే దీన్ని ఈ షిన్ బోన్ని దీంతోనే చేస్తారు కదా. ఓకే. గట్టిగా కొడుతుంటారు, ఇవి బాగా పెయిన్ఫుల్గా దీంతో ఒక చెక్కతో ఎలాగ రుద్ది క్రాక్ చేస్తారు. అంటే బోన్ ఫ్రాక్చర్ అయ్యి మైన్యూట్ ఫ్రాక్చర్స్ అయ్యి మళ్ళీ రిపేర్ అయినప్పుడు స్ట్రాంగ్ వస్తుంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మీకు అల్టిమేట్గా మొత్తం అంతా డెవలప్ అయిన తర్వాత గట్టిగా గోడలను కూడా తన్నగలరు వాళ్ళు వితౌట్ ఎనీ ఫ్రాక్చర్స్. ఓకే. ఆర్ ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, మజిల్ పెంచాలనుకోండి, మనం బాగా ఎక్సైట్ అయినప్పుడు పెయిన్ వస్తుంది చూడండి, అదేంటి మజిల్ టేర్ అయింది. ఓకే. సో మజిల్ టేర్ అయ్యి మళ్ళీ రీబిల్డ్ అయినప్పుడు బల్క్ వస్తుంది, అక్కడ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఆ బాడీ సెల్ఫ్ ఇంప్రూవింగ్ సిస్టమ్ కాబట్టి దేన్ని ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు చింపాంజీస్, గొరిల్లాస్ చూడండి, ఫ్రేమ్ ఎంత ఉంటుంది, వాటి కాళ్ళు ఎంత ఉంటాయి, చేతులు అంత ఉంటాయి. అది ఒక చేతితో పట్టుకొని 90 కిలోలు 100 కిలోలు ఉన్నా కానీ ఆలాడ్ పడగలదు. మన 100 కిలోల మనిషి అది చేయగలదా? చేయలేము. బట్ మెల్లిమెల్లిగా మనకి అది పుల్అప్స్ చేసి షోల్డర్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవాళ రేపు ఏమైపోయిందంటే మనకి మోకాళ్ళ మీద కరెక్ట్గా ఎక్సర్సైజ్ లేదు. అంటే అంతెందుకండి, ఇంతకుముందు కుర్చీలు ఇవేమి ఉండేవి కాదు, కింద కూర్చునే వాళ్ళని. కింద కూర్చొని లేకపోతే చాలా మంచి ఎక్సర్సైజ్, రోజు ఒక 50 గుంజీలు అయిపోయేవి మన న్యాచురల్ లైఫ్ లోనే. ఇంకా యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ మనం కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం అంటే ఏదైతే మనం మలవైసర్జీ చేస్తామో ఆ మలవైసర్జీకి పోయినప్పుడు ఇండియన్ పోచర్లో కూర్చున్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ లో మనం ఏదైతే ఉన్నామో ఆ ఎక్సర్సైజ్ జరిగేది సార్. ఇప్పుడు అందరూ వెస్టర్న్ యూజ్ చేస్తున్నారు కదా, దీని వల్ల కూడా వస్తుందంట. డెఫినెట్ గా కాన్స్టిపేషన్ కూడా అది ఒక రీజన్. ఓకే. ఎందుకంటే నేచర్ లోని మన న్యాచురల్ పొజిషన్ ఏంటి, ఇప్పుడు ప్రకృతిలో ఎక్కడ కూడా టాయిలెట్స్ ఏ ఉండవు. మన పోచర్ ఇలా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇలా మన నార్మల్ ఇండియన్ టాయిలెట్ కూర్చున్నప్పుడు ఈ పోచర్ ఇలా వస్తుంది సార్. సో మనకి ఇది ఇలా కిందికి వెళ్ళిపోతుంది, ఇలాగ వెళ్తుంది కాబట్టి లోపల ఈ లార్జ్ ఇంటెస్టైన్ అలైన్ అవ్వదు. ఓకే. ఆ మూమెంట్ ఇవ్వడానికి. ఓకే. సో రెక్టమ్ అంతా ఇలా కూర్చున్నప్పుడు సైడ్కి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా రాదు. ఓకే. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి, దానివల్ల మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే మనకి బేసికల్గా ఎక్సర్సైజ్ లేదండి. ఓకే సార్. కరెక్ట్గా అంటే దాన్ని డ్యామేజ్ చేసి ఇప్పుడు ఇంతకుముందు ఏంటి పొలంకి వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ కనీసం రోజు ఒక 7-8 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఒక అరగంట నడిచి మేము ఎక్సర్సైజ్ చేసామని ఫీల్ అవుతున్నాం. కరెక్ట్ సార్, ఇదైతే అది తప్పు. నడవడం ఎక్సర్సైజ్ ఎందుకు అవుతుంది? నడవడం నీ అవసరం, నెసెసిటీ. అవసరం అయితే రోజంతా నడిచి వెళ్ళాలి. ఓకే. ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడవగలం మనం, అంటే ఒక 6-7 గంటల్లో. ఓకే. అవసరం అయితే అది చెయ్యాలి, అది ఎక్సర్సైజ్ కాదు. దానికి అది చెయ్యగలగడానికి ఫిట్నెస్ మెయింటైన్ చేసేది ఎక్సర్సైజ్. నడిస్తే ఎన్నో లాభాలు అంటారు. నడవడం కన్నా వీళ్ళకి ఏంటంటే ముందు ఆ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడానికి చాలా మందికి అరిగిపోయి ఇప్పుడు నడకలో కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇట్లా వెనక్కు. ఓకే. అదే జాగింగ్ చేసేటప్పుడు ఏదన్నా మనకి ముందుకు వస్తాం. సో దీనిలో కొంచెం అంటే ఇట్లా లాక్ అవ్వదు జాయింట్, కొంచెం స్ప్రింగ్ ఉంటుంది, కొంచెం ఇట్లా ఫోల్డ్ అయి ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ పడుతుంది అనమాట, మజిల్ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఓకే. సో జాగింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ఫస్ట్. అలాగని ఇప్పుడు చాలా మంది అడ్డదిడ్డంగా చేసినప్పుడు హెవీ వెయిట్ ఉంటున్నారు, ఫస్ట్ ఒక 4-5 రోజులు చేసి కొంత వీక్ వెళ్ళినప్పుడు ఏసీఎల్ టేర్లు ఇవన్నీ వస్తుంటాయి. అది రాకుండా చూసుకోవాలి. అది కాకుండా అయితే సైక్లింగ్ ఒక సేఫ్ ఎక్సర్సైజ్ అండి మనకి జాయింట్స్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకోవడానికి.
ఆ సైక్లింగ్ చేసినప్పుడు ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ అయ్యి మజిల్ నుంచి బోన్కి స్ట్రెంగ్త్ వెళ్తుంది. ఓకే. అది కూడా చేయలేము అనుకున్న వాళ్ళు కంపల్సరీ పొద్దున్న సాయంత్రం ఒక అరగంట అదే ఒక 30 seconds to 1 minute గోడ కుర్చీ చేయాలి. ఓకే, చిన్నప్పుడు మనం వేసినట్టు స్కూల్లో. చాలా ఈజీ టెక్నిక్. మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే రోజు ఒక 3 నిమిషాలు గోడ కుర్చీ చేశారంటే రావు, వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకే సార్. అది కాకుండా ఎక్కువసేపు నడిచే కంటే రోజులో 3 నిమిషాలు గోడ కుర్చీ గుంజీలు తీసి సోఫాలు కుర్చీలు వాడకుండా వీలున్నంత వరకు కింద కూర్చొని పని చేసుకుంటే మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి. మీకు 70 years వరకు అది కాపాడుతుంది. ఇది రాకుండా ఉండడానికి సార్ వచ్చిన వాళ్ళ పరిస్థితికి అంటే వాళ్ళు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? వచ్చిన వాళ్ళకి మనం ఏంటంటే మెడిసిన్ తయారు చేస్తామండి. ఇదేంటంటే ఫిజికల్ ఇంబ్యాలెన్స్ లాగా ఏదో ఫ్రాక్చర్ లా కాదు. ఇప్పుడు మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడైనా ఫ్రాక్చర్ అయితే అక్కడ బోన్ అతుక్కుంటది కదా, అక్కడ రిపేర్ అవుతున్నప్పుడు మరి మోకాలు ఎందుకు రిపేర్ అవ్వట్లేదు? అవును సార్. అంటే గుజ్జు అరిగిపోతుంది సార్, గుజ్జు అరిగిపోతే మరి రాదు అంటారు కదా. ఎలాగండి అంటే ఇప్పుడు బాడీ బిల్డ్ అయ్యిందే. ఇప్పుడు ఒకప్పుడు ACL టైర్ ఆపరేషన్స్ కంపల్సరీ అనేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త టెక్నిక్ వచ్చింది, ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది అంటున్నారు. ఇంకొంతమంది డాక్టర్స్ ఏం అవసరం లేదు ఫిజియోథెరపీతో అంటున్నారు. బాడీలోని ఏదన్నా డ్యామేజ్ వచ్చినప్పుడు స్కెలిటల్ సిస్టంలో దాన్ని అది రిపేర్ చేసుకోగలదు. మనం దానికి ఛాన్స్ ఇవ్వాలి. అంటే మనకి ఇది ఒక డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్ గా తీసుకున్నప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. ఏదైనా కూడా మనకు వచ్చే ఏ ప్రాబ్లం అయినా కూడా మన స్టమక్ పైన ఆధారపడి ఉంటుంది. స్టమక్ కాదు, మనకి డైజెషన్. అగ్ని ఏంటంటే 7 types ఉంటుంది. అంటే ఫస్ట్ స్టమక్ దగ్గర అరిగింది రసం వెళ్తుంది. అంటే రసం అంటే మన లింఫ్ లోకి, అక్కడ నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ ఎనర్జీని తీసుకెళ్ళి మజిల్కి ఇస్తుంది. మజిల్కి కావాల్సిన సబ్స్టిట్యూయెంట్స్. మజిల్ నుంచి కాల్షియం మెటబాలిజం బోన్కి వెళ్తుంది. బోన్ నుంచి బోన్ మ్యారోకి వెళ్తుంది. సో మీకు మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వకుండా బోన్కి వెళ్ళదు. సో మజిల్ టు బోన్ డైజెషన్ ఏదైతే ఉంటుందో ఆ డైజెస్టివ్ ప్రాసెస్ని, ఆ ఫైర్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల స్కెలిటల్ సిస్టమ్ పెయిన్స్ వస్తాయి. మన మెడిసిన్ ఆ అగ్నిని డెవలప్ చేస్తుంది అనమాట. అంటే ధాతురగ్ని లేదా వాతాగ్ని అంటాం. మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసే అగ్ని. దాన్ని రెక్టిఫై చేస్తే మనకి మోకాలు నొప్పులు తగ్గుతాయి. సార్ ఇప్పుడు ఫ్లవర్ థెరపీలో మీరు ఆల్రెడీ మెడిసిన్ ఉంది అన్నారు. ఏమన్నా ఇంటి దగ్గర ఇన్స్టాంట్గా మన మోకాలు నొప్పులు తగ్గించుకోవాలి, ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఆ పెయిన్ తగ్గించుకోవాలంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా చిన్నవి? అంటే అదేనండి, ఇన్స్టెంట్ గా తగ్గింది ఇన్స్టెంట్ గానే మళ్ళీ వస్తుంది. అంటే పూర్తిగా ఏదైతే ప్రాబ్లం ఏదైతే కరెక్ట్ గా మీకు మోకాలు నొప్పులు తగ్గాలి అంటే ఒక 3 నెలలు టైం ఇవ్వాలి. అంటే కంప్లీట్ హీల్కి. ఇమీడియట్గా ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, కానీ కంప్లీట్గా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్కి ఎలాగైతే మనం టైం ఇస్తాము అలాగే మోకాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఇవి ప్యాడ్స్ దొరుకుతున్నాయి, నీ బ్యాండ్స్ దొరుకుతున్నాయి కదా, కంపల్సరీగా వేసుకోవాలండి కాసేపు. ఎందుకంటే వాళ్ళది జాయింట్ స్ట్రాంగ్ ఉండదు కాబట్టి సైడ్కి మూవ్ అవుతుంటుంది. సో దాన్ని అలైన్ చేసుకోవాలి ఫస్ట్. రెండోది ఏంటంటే చాలా మంచి చిట్కా, కొంచెం మన పుట్టమన్ను ఎక్కడన్నా తెచ్చుకొని పుట్టమన్ను దాన్ని అక్కడ పెట్టి దానిపైన ఒక తడిగుడ్డ చుట్టి పెట్టుకున్నారనుకోండి, అది లోపల నుంచి ఒక హీలింగ్ ఇస్తుంది. అంటే మట్టి పుట్టమన్నులో కూడా ఎనర్జీ ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మన మోకాలు నొప్పి ప్రాబ్లమ్ ని హీల్ చేస్తుంది. ఇంకొకటి మన నల్లేరు అని ఉంటుంది, వైల్డ్ గా దొరుకుతుంటది. ఆ నల్లేరు తెచ్చి మన రోటి పచ్చడి చేసుకొని ఒక వారానికి ఒకసారి నెలకు ఒకసారి తిన్నా కానీ మోకాల్లో గుజ్జరకుండా ఉంటుంది. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి మోకాలు నొప్పుల గురించి పూర్తిగా మనం నడవడము ఎంతవరకు మనకు ఇంపార్టెంట్ అండ్ జాగింగ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మోకాలు నొప్పులు రాకుండా, అట్ ద సేమ్ టైం హెల్తీగా లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఫ్లవర్ థెరపీలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి వచ్చిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఒక మంచి రెమెడీ చెప్పమంటే ఒక 2 రెమెడీస్ చెప్పారు. షూర్గా మన ప్రేక్షకులు మీరు చెప్పినట్టు చేస్తూ మోకాలు నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారు. అట్ ద సేమ్ టైం మెడిసిన్ తీసుకొని పూర్తిగా క్యూర్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.